అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. టారిఫ్ అక్కడ వచ్చింది. అంటే బేసిక్లీ మీరు ఎంత టారిఫ్ పెట్టబోతున్నారో దాన్ని ఒక అగ్రిమెంట్గా మార్చుకుంటారు. సో మనం ఇప్పుడు యూఎస్తో టారిఫ్ చేసుకుంటున్నప్పుడు దాని ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. దట్ స్టిల్ టాక్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. ఈయూతోని ఎల్లుండి సైన్ చేయబోతున్నాం 26-27 వాళ్ళు వచ్చినప్పుడు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి వాళ్ళు EU కమిషనర్ కూడా చెప్తున్నారు. చాలా పెద్ద అగ్రిమెంట్, ఎందుకంటే EU ఇట్ సెల్ఫ్ ఇస్ అబౌట్ $22 trillion ట్రేడ్ వాళ్ళది. హ్యూజ్ బాడీ అది. సో మన యూఎస్తో మనకు జరిగిన గొడవలో అక్కడ ఏమైనా లాస్ అయితే అది యూతో మోర్ దెన్ ఎనఫ్ కాంపెన్సేట్ అయిపోతుంది. ఓకే. సో మన అక్కడ ఎక్స్పోర్ట్స్ మన ఆల్రెడీ ఉంది ఎక్స్పోర్ట్స్, కానీ ఆ లెవెల్ ఒకటి సపరేట్ డిసైడ్ చేస్తారు. కెమికల్స్ ఎంత ఛార్జ్ చేస్తారు, ఫార్మస్యూటికల్స్ ఎంత ఛార్జ్ చేస్తారు, కార్పెట్స్కి ఎంత ఛార్జ్ చేస్తారు, టెక్స్టైల్స్కి ఎంత ఛార్జ్, కేటగిరీ వైజ్ ఉంటుంది. అదంతా ఉంటుంది అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద. ఎందుకంటే భారతదేశ అగ్రికల్చర్ అనగానే చాలా సెన్సిటివ్ అయిపోతుంది, ఎందుకంటే మన లోకల్ ఫార్మర్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. డైరీ ఫార్మింగ్, ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్స్టైల్స్ మనం అప్పుడు కూడా మనం ఓకే టెక్స్టైల్స్ ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఎవడో 2500 షర్ట్ అమ్ముతాడు, ఇంకోటి 500కి అమ్ముతాడు. మీ పర్సెప్షన్ మీద ఉంటుంది, మీరు ఏం కావాలంటే కొనుక్కోవచ్చు. అమెరికా రేపు వచ్చి 10,000కి అమ్మితే 10,000 కొనడానికి మనుషులు ఉంటారు. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ బైక్ లాగా మీరు దాని మీద ఎంతైనా డ్యూటీ పెంచుకోండి, కొనేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే దట్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ అంటారు. నాకు ఆ ప్రోడక్ట్ కావాలి, డబ్బులు ఉన్నంటే పోతాడు దానికి, లేవున్నాడు ఇంకా ఆర్డినరీ బైక్ తీసుకుంటాడు. సో ఆస్పిరేషనల్ ప్రోడక్ట్స్ మీద ఇంకోటి ఉంటుంది. సో మన దగ్గర బేసిక్లీ గ్యాట్ అండ్ WTO ఉన్నప్పుడు రెజ్యూమ్ చాలా స్మూత్గా నడుస్తుండే. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనా మన దగ్గర వచ్చి స్టీల్ డంప్ చేస్తారు. డంపింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, అంటే వాళ్ళు మనం తయారు చేసే కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్లో మన కంట్రీలో తీసుకొచ్చి పడేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ విలువ ₹100 తయారు చేయడానికి, వాళ్ళు ఏం చేస్తారు ₹70 తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. అప్పుడు మన ఇండస్ట్రీ ఏమవుతుంది, బంద్ అయిపోతుంది. స్టీల్ ఉండొచ్చు, అల్యూమినియం ఉండొచ్చు, ఏదైనా. చైనా డంపింగ్లో ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్యాక్సెస్ కానీ, ల్యాండ్ కానీ. చైనా డిక్టేటర్ కదా, వన్ పార్టీ రూల్. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అదే న్యాయం. అక్కడ కోర్టు లేదు, ఏం లేదు. మన దగ్గర అట్లా కాదు కదా, కోర్టుకి వెళ్తాడు, లేకుంటే ఇంకేదైనా డిస్ప్యూట్ మెకానిజంలో వేసేస్తాడు, అక్కడ పోతుంది అది.